లక్షలతో ఫిక్సింగ్ లో కోట్లతో బెట్టింగ్ లు ఇదేం లెక్క అనుకుంటున్నారా? ఇది వరల్డ్ కప్ గోల కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వివిధ జిల్లాల్లోని పరిస్థితి. జగన్ వర్గం రంగంలో ఉన్న జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే అభ్యర్థుల గెలుపోటములపై కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఆ వివరాలను స్వయంగా మంత్రులే చెప్తూ ముక్కున వేలేసుకుంటున్నారు. 9 ఎమ్మెల్సీ స్థానాలకు స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో జగన్ వర్గీయులు రంగంలో ఉండడంతో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతోంది. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ద్విముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ధారించేది ఆయా జిల్లాల జెడ్పీటీసీ, ఎంపీటీసీలే. దాంతో వారికి ఈ ఎన్నికల సీజన్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. కాంగ్రెస్, జగన్ వర్గం, టీడీపీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాయి. ఎవరికి వారు తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో ఓటర్ల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అలాగే మా అభ్యర్థి గెలుస్తాడంటూ అభిమానులు బెట్టింగులకు దిగుతున్నారు. ఈ కొనుగోళ్లు, బెట్టింగులు జగన్ వర్గం అభ్యర్థులు పోటీ చేస్తున్న జిల్లాల్లో మరీ ఎక్కువగా ఉంది. కడపలో అయితే ఒక జెడ్పీటీసీని తమ వైపు తిప్పుకోవడానికి ఏకంగా 7 లక్షల రూపాయలు చెల్లించారంట. ఆ జిల్లాలో జగన్ అభ్యర్థి గెలుస్తాడంటూ ఇప్పటికి 10 కోట్ల రూపాయల పైచిలుకు బెట్టింగులు కూడా జరిగాయంట. ఎన్నికలకు ఇంకా టైం ఉండడంతో ఈ ఫిగర్స్ మరింత పెరగటం ఖాయమని చెబుతున్నారు. ఈ వివరాలు ఆ జిల్లాలకు చెందిన ఒక మంత్రివర్యులే చెప్పడం గమనించాల్సిన విషయం.